Hello people, welcome back to my channel. If you're watching my channel for the first time, I'm Nikita, staying here in Germany. I know it's been a month exactly. Na last video తర్వాత ఒక 3 weeks I was not in a state to talk, at least like విపరీతమైన పెయిన్ ఉండే, థ్రోట్ పెయిన్ అండ్ నా వాయిస్ పోయింది. మాట్లాడితే దగ్గు వచ్చేస్తుంది. సో ఐ థాట్ లెట్స్ హోల్డ్ ఫర్ సమ్ డేస్ అని. సో ఐమ్ బ్యాక్ నౌ. ఈ డ్యూరేషన్లో చాలా కమెంట్సే వచ్చాయి అబౌట్ ఏపీఎస్. ఇట్స్ బీన్ ఏపీఎస్ ఆల్ ద టైమ్. నేను ఆ కమెంట్స్ అన్నిటికీ నేను అప్పుడే రిప్లై ఇచ్చా. బట్ లెట్ మీ డూ వీడియో ఆన్ ఏపీఎస్ అగైన్. లైక్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మేజర్గా అయితే తెలంగాణ స్టేట్ వాళ్ళకి చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనమాట. నేను రీసెంట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఏపీఎస్ ఈజ్ నౌ వెరిఫైయింగ్ ఈవెన్ ఆర్ 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేస్తుంది. ఒకప్పుడు అయితే ఓన్లీ బ్యాచిలర్స్ చేసేదన్నమాట. ఈ వెరిఫికేషన్కి వాళ్ళు యూజ్ చేస్తున్న మీడియం వచ్చి త్రూ డిజిలాకర్ ఫెస్డ్ డాక్యుమెంట్స్ అయినా వీ హ్యావ్ టు సెండ్, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు సెండ్ డిజిలాకర్ క్రెడెన్షియల్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకైతే ఇది ఇష్యూ లేదు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు డిజిలాకర్లో 10th డాక్యుమెంట్ ఫెచ్ చేయగలుగుతున్నారు, ఇంటర్ డాక్యుమెంట్ కూడా ఫెచ్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు డిప్లొమా వాళ్ళకి ఇష్యూ ఉండేది, లైక్ దే ఆర్ అనేబుల్ టు ఫెచ్ డిప్లొమా డాక్యుమెంట్. బట్ ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. డిప్లొమా డాక్యుమెంట్స్ మీరు డిజిలాకర్లో ఫెచ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఇది కానీ చూసుంటే ఇట్స్ గుడ్. ఒకవేళ ఇంకా చూడకుండా దీని గురించి టెన్షన్ పడే వాళ్ళు ఉంటే మాత్రం జస్ట్ గో చెక్ డిజిలాకర్. రీసెంట్గా అప్డేట్ చేశారు, యూ కెన్ డౌన్లోడ్ డిప్లొమా సర్టిఫికేట్. సో అలానే కమింగ్ టు తెలంగాణ స్టేట్ పీపుల్, మీరు కానీ 10th క్లాస్ మీ ఎస్ఎస్సి 2018లో కానీ కంప్లీట్ చేసింటే మీరు మాత్రం డిజిలాకర్లో మీ 10th సర్టిఫికేట్ ఫెచ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏ ఇయర్ది అయితే అప్డేట్ చేయలేదు, అండ్ ఇంటర్మీడియట్ది అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, డిప్లొమాది కూడా లేదు. సో మీరు ఏం చేయాలి ఈ వెరిఫికేషన్ని సపోర్ట్ చేయడానికి, వాట్ యూ షుడ్ డూ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తా. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు రీసెంట్గా వచ్చిన కమెంట్స్ లేదా ఏపీఎస్ వీడియో కింద ఉన్న కమెంట్స్ని కూడా చూస్తూ వాటిని కూడా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా, సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మాత్రం మీరు కింద కమెంట్ చేస్తూనే ఉండండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. లెట్స్ మేక్ దిస్ వీడియో మోర్ ఇంటరాక్టివ్ కమెంట్ సెషన్లో, సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ బెనిఫిట్. మీరు ఏం చేశారు లేదా మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఏపీఎస్ కూడా షేర్ చేయండి. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్మీడియట్. మీరు కానీ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మెయిన్లీ తెలంగాణ వాళ్ళు మీరు వెరిఫై చేయించుకోవాలనుకుంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ వెళ్తే అక్కడ వెరిఫికేషన్ అని ఒక ట్యాబ్ ఉంది మనకి. అక్కడ వెళ్ళి వీ కెన్ అప్లై ఫర్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అక్కడ అప్లై చేయొచ్చు. దీనికి ఈ ప్రాసెస్ మనం మొత్తం ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మీరు కానీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ జనరల్ సర్వీసెస్ పైన కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూ విల్ గెట్ ద ట్యాబ్ అనమాట. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు సో ఇక్కడ అప్లయింగ్ ఆర్గనైజేషన్ దగ్గర ఇండివిజువల్ అని పెట్టండి. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర ఏపీఎస్ ఎవాల్యుయేషన్ సెంటర్ అని పెట్టండి. మొబైల్ నెంబర్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. మెయిల్ ఐడి కూడా మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. ఆర్గనైజేషన్ అడ్రస్ దగ్గర ఏపీఎస్ వాళ్ళది అనమాట. ఈ అడ్రస్ మనం కొరియర్ చేస్తాం కదా, ద సేమ్ అడ్రస్ ఐ హ్యావ్ ఎంటర్డ్. దగ్గర టు అప్లై ఫర్ ఏపీఎస్. టైప్ ఆఫ్ సర్టిఫికేట్ దగ్గర జస్ట్ పుట్ ఇట్ లైక్ సేమ్ పాస్ సర్టిఫికేట్. హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ గెట్ డేట్. వన్స్ మీరు గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అనమాట. యూ నీడ్ నాట్ టు ఎంటర్ ఎనీ ఆఫ్ ద డీటెయిల్స్. మీరు ఇక్కడ చేయాల్సిందంతా మీ సర్టిఫికేట్ పైన సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ వీ హ్యావ్ టు ఎంటర్. అండ్ ఇక్కడ జస్ట్ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. కింద ఒక అప్లికేషన్ ఫామ్ మనము డిజిటల్గా రాసి అది ఇక్కడ అప్లోడ్ చేస్తామన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఒకసారి చూపిస్తాను వన్స్ ఆఫ్టర్ డూయింగ్ దిస్. అండ్ సీరియల్ నెంబర్ కూడా యూ హ్యావ్ టు ఎంటర్ హియర్. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకుంటే సర్టిఫికేట్ పైన ఇక్కడ ఉంటుంది అనమాట సీరియల్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఈ నెంబర్ యూ హ్యావ్ టు ఎంటర్. వన్స్ యూ ఎంటర్ దస్ జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ పైన క్లిక్ చేయంగానే లైక్ మేబీ ఐఎమ్ నాట్ సో ష్యూర్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ ఫర్ మీ ఆర్ నాట్. నాకైతే లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ జర్మనీ కాబట్టి నాకు ఇన్వాలిడ్ యాక్సెస్ అని వస్తుంది. యూ ట్రై ఇట్ ఫ్రమ్ ఇండియా, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. సో ఇక్కడ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఈ ప్రాసెస్ తర్వాత యూ హ్యావ్ టు పే 100 రూపీస్ అనమాట. ఆన్లైన్లో పే చేసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఇలా చేస్తూ ఉన్నా కానీ ఇన్వాలిడ్ అని వస్తే
డైరెక్ట్లీ గో టు ద స్టేట్ బోర్డ్ దగ్గరికి వెళ్ళండి. ఆ నియర్ బై ఇంటర్నెట్ షాప్స్ వాళ్ళు చేస్తున్నారంట. చాలామంది ఇది కూడా చెప్పారనమాట, మేము ట్రై చేస్తుంటే ఇన్వాలిడ్ యాక్సెస్ అని వస్తుంది, బట్ అక్కడికి వెళ్తే వర్కౌట్ అవుతుంది అని. ఇన్ కేస్ మీకు సిమిలర్ ఇష్యూ కానీ వస్తే స్టేట్ బోర్డ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ బయట ఉన్న నెట్ షాప్ వాళ్ళు చేస్తున్నారంట. జస్ట్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. విత్ ఇన్ 3-4 వర్కింగ్ డేస్లో మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ మేక్ ష్యూర్ మీరు అక్కడ అప్లోడ్ చేసే కాపీ మనకి ముందు షార్ట్ మెమో అని లాంగ్ మెమో అని సపరేట్గా ఇస్తారు కదా, మనం ఫైనల్గా ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసాం కదా, అప్లికేషన్ ఫామ్ ఏంటి ఎలా రాయాలనేది నేను ఒక డ్రాఫ్ట్ కూడా నేను ఏదైనా క్లౌడ్లో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆర్ఎల్స్ ఫోటోగా అయినా నేను అటాచ్ చేస్తాను. యూ జస్ట్ ఫాలో ఇట్. ఇది ఇంటర్మీడియట్కి ప్రాసెస్. అదే 10th స్టాండర్డ్కి కానీ ప్రాసెస్ గురించి వస్తే వీ కెనాట్ డూ ఇట్ ఆన్లైన్. మనం డైరెక్ట్గా స్టేట్ బోర్డ్కి వెళ్ళి వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్లో కూడా ఏంటంటే సేమ్ ఇంటర్మీడియట్కి ఎలాగైతే అప్లికేషన్ ఫామ్ మీరు రాశారో అదే విధంగా 10th కూడా రాస్తాము. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ దేర్, టేక్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్. మీ 10th ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. అండ్ 10th క్లాస్ వెరిఫై చేయడానికి దే ఆర్ టేకింగ్ 50 రూపీస్. సో 50 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. పే చేసి మీ 10th సర్టిఫికేట్ ఒక ఎన్వలప్ కానీ వాళ్ళకి అక్కడికి సబ్మిట్ చేసి వస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఒక లెటర్, వెరిఫికేషన్ లెటర్ అండ్ యువర్ ఒరిజినల్ మీకు రిటర్న్ సెండ్ చేస్తారనమాట మీ అడ్రస్కి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ యూజువల్గా. అదే డిప్లొమా వాళ్ళకైతే రీసెంట్గా నేను కొంతమంది ఇంటరాక్షన్స్తో తెలుసుకుంది ఏంటంటే డిప్లొమాకి కూడా ఇలా వెరిఫికేషన్కి అప్లై చేయడానికి ఉంది, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇట్స్ 1500 రూపీస్. బట్ డిప్లొమాకి అంత అవసరం లేదు. డిప్లొమా వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి కానీ ఏపీఎస్ నుంచి వాళ్ళు మెయిల్ వస్తే దే ఆర్ రెస్పాండింగ్ డిప్లొమా వాళ్ళు. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఇనిషియేట్ ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి మెయిల్ వచ్చింది, రిప్లై ఇవ్వండి. అలా ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. మెనీ పీపుల్ గాట్ అనమాట అలా చేసిన వాళ్ళకు కూడా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. యూ నీడ్ నాట్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి, వితౌట్ 10th స్టాండర్డ్ కూడా మనకి ఏపీఎస్ ఇష్యూ చేస్తారు. 10th వెరిఫై అవ్వకపోతే మనకి ప్రాబ్లం ఏం కాదు. యూజువల్గా జర్మన్ ఇక్కడ గవర్నమెంట్ వాట్ ఎవర్ ప్రకారం అయితే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకి మన లేటెస్ట్ హై స్కూల్ ఎడ్యుకేషన్, మనకి లేటెస్ట్ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ టు డిప్లొమానా ఉంటుంది. సో అది మేజర్ అనమాట. 10th క్లాస్ వెరిఫై అయినా అవ్వకపోయినా ప్రాబ్లమే కాదు. మనం యూజువల్గా యూనివర్సిటీస్ అప్లై చేసేటప్పుడు కూడా 10th లేకపోయినా కానీ మనకి ప్రాబ్లం కాదు. సో దానివల్ల ఇష్యూ కూడా కాదు. ఒకవేళ మీకు కానీ ఏపీఎస్ వితౌట్ 10th వస్తాయో ఇప్పుడు నేను ఏం చేయాలి అని అయితే భయపడకండి. దట్స్ టోటలీ ఫైన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్. సో ఐ థింక్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మేజర్ ఉన్న కన్సర్న్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే నాకు రీసెంట్గా వచ్చిన కమెంట్స్ బేస్డ్ చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ అయితే మళ్ళీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో వెరీ ఫస్ట్ థింగ్, ఏపీఎస్ వితౌట్ ఐఎల్స్ అప్లై చేయొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పి ఇది అలసిపోయాను కూడా. మీరు చెయ్యొచ్చు, లేదా అప్లై చేసేటప్పుడు మీ దగ్గర లేకపోయినా వెరిఫికేషన్కి వాళ్ళ మధ్యలో కాంటాక్ట్ అవుతారు కదా, ఒకవేళ అప్పుడుకి మీరు ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ కంప్లీట్ చేసుంటే అప్పుడు మీరు సబ్మిట్ చేసిన కన్సిడర్ చేస్తారు. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్. అండ్ ఏ సెమిస్టర్లో ఉన్నప్పటి నుంచి అప్లై చేయాలి అని లేటెస్ట్గా వాళ్ళు ఏపీఎస్ రిలేటెడ్ పర్సనే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మెన్షన్ చేసింది ఏంటంటే 7th సెమిస్టర్ మార్క్ షీట్స్తో కానీ, ఇఫ్ ఇట్ ఇస్ అ 4-year బ్యాచిలర్ డిగ్రీ 7th సెమిస్టర్ మార్క్ షీట్తో కానీ మీరు అప్లై చేస్తుంటే ఇట్ ఈస్ టోటలీ ఫైన్. దాన్ని మీరు మళ్ళీ అప్డేట్ చేయించాల్సిన అవసరం కూడా లేదనమాట. వీసా అప్పుడు కూడా యూ విల్ నాట్ గెట్ ఎనీ ఇష్యూ. అదే మీరు కానీ 6th సెమిస్టర్ వరకు దాంతోనే చేయిస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. అట్లీస్ట్ 7th వరకు ఉండాలి అనేది ప్రిఫర్డ్ అనమాట. లేదు మీరు అప్లై చేసేటప్పుడు ఇంకొక 1 monthలో నాకు 7th రిజల్ట్స్ వచ్చేస్తాయి, మై ప్రొఫెసర్ ఆర్ సమ్వన్ కెన్ కన్వే చేయగలరు రిజల్ట్ వచ్చేసింది, ఒకవేళ సర్టిఫికేట్ రాకపోయినా అన్న సిచ్యువేషన్లో యూ కెన్ అప్లై. వెరిఫికేషన్కి అట్లీస్ట్ మంత్ టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో మీకు 7th రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నప్పుడు అలా వర్కౌట్ చేసుకున్నా ఇట్ విల్ హెల్ప్. అండ్ ఇంకొకటి, చాలామంది నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, వాట్ టు డూ నౌ. ఐఎమ్ టెలింగ్ యూ మెనీ టైమ్స్, సబ్మిట్ చేయడం మీకు సరదాగా అనుకోకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ సబ్మిట్ చేస్తే యూ కెనాట్ ఎడిట్ ఎనీథింగ్. నేను ఏదో జస్ట్ క్యాజువల్గా చెక్ చేసుకుందాం అనుకున్నాను ఎలా చేస్తుంది ఏంటి అని, సబ్మిట్ అయిపోయిందంటే వన్స్ ఇట్ సబ్మిటెడ్.
వెరీ మైన్యూట్ థింగ్స్ మాత్రమే మీరు మళ్ళీ ఎడిట్ చేయగలరు. సో అలాంటి కేసు అప్పుడు ఇన్ వర్స్ట్ కేస్ మీ చేతిలో ఏం లేదు అన్నప్పుడు రైట్ ఏ ఫార్మల్ లెటర్ మెన్షనింగ్ వాట్ వాజ్ ద మిస్టేక్ అండ్ హౌ ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ అండ్ వాట్ ఈస్ ద కరెక్ట్ డేట్ అనేది మీరు కొరియర్ చేసేటప్పుడే ఆ లెటర్ కూడా రాసి ఆ లెటర్ దాంట్లో అటాచ్ చేసి సెండ్ చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది నాది పేమెంట్ చేసేటప్పుడు డిక్లైన్ అయింది బికాజ్ నా ట్రాన్స్ఫర్ లిమిట్ అయిపోయిందనో ఇంకొకటనో డిక్లైన్ అయిపోయింది. సో హౌ టు డూ? మీకు అలా డిక్లైన్ అయిపోయినప్పుడు కూడా యూ కెన్ స్టిల్ అగైన్ లాగిన్ అయ్యి అప్లికేషన్ డౌన్లోడ్ పైన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ యూ కెన్ స్టిల్ మేక్ పేమెంట్ అగైన్. అప్పుడు మళ్ళీ ఫోన్పే ఆప్షన్స్ అవి కూడా వస్తున్నాయి. ఒకవేళ మీకు అలా రావట్లేదు అనుకుంటే ఏపీఎస్ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దానికి మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ ట్రాన్స్ఫర్ చేసిన ప్రూఫ్ స్క్రీన్ షాట్ తీసుకొని అదే రెసిప్ట్గా అటాచ్ చేయండి. ఇలా చేసినప్పుడు మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేసాక చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ ఫామ్లో పేమెంట్ డీటెయిల్స్ దగ్గర పెండింగ్ అని వస్తుంది. బట్ స్టిల్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు దానికి. యూ కెన్ స్టిల్ సబ్మిట్, ఎందుకంటే మీరు పేమెంట్ ప్రూఫ్ అటాచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందిది సబ్మిట్ చేసేసాక కూడా వీఆర్ అనేబుల్ టు లాగిన్, అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని వస్తుంది, వాట్ టు డూ, నాకు చాలా భయం వేస్తుంది అని మెసేజ్ చేశారనమాట. దట్ ఈస్ బికమింగ్ వెరీ కామన్. లైక్ రీసెంట్గా ఒక 10 మెంబర్స్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక మెంబర్కైనా అలా అవుతుంది అనమాట ఇన్ రీసెంట్ డేస్. యూ నీడ్ నాట్ టు వరీ. వితిన్ 2 working days, 1 or 2 working daysలో మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు కానీ పేమెంట్ ముందు చేయకుండా యూజువల్గా పే లేటర్ నొక్కిన వాళ్ళకి ఇలా అయ్యి యాక్టివేట్ అవ్వట్లేదు ఇమీడియట్గా అనేది వన్ ఆఫ్ ద కన్సర్న్. ఇంకొకటి, పేమెంట్ డీటెయిల్స్ మధ్యలో డిక్లైన్ అయిపోయినప్పుడు వాళ్ళు టైమర్ ఇచ్చి ఉంటారు కదా 4 minutes. మనం ఆ 4 minutes వెయిట్ చేయకుండా మధ్యలో రిఫ్రెష్ నొక్కిన అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సెయింగ్, అలాంటి వాళ్ళు యూ నీడ్ నాట్ టు వరీ అట్ ఆల్. 1 or 2 working daysలో యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత యూ కెన్ లాగిన్ అండ్ రీపే అగైన్ అనమాట. సో నీడ్ నాట్ టు వరీ మచ్. అండ్ కొంతమంది, నేను ఈ డాక్యుమెంట్ పంపించడం మర్చిపోయాను, షుడ్ ఐ రీసెండ్ మై డాక్యుమెంట్స్? నెవర్ రీసెండ్ యువర్ డాక్యుమెంట్స్. మీ సైడ్ నుంచి, అందుకనే చెప్పేది, చాలా సీరియస్గానే చెప్తున్నా, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయండి. చేసేటప్పుడు ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ 18,000 rupees. సో జాగ్రత్తగా చేయండి. పంపించేసాక ఇట్స్ అయిపోయింది. ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ టైం అప్పుడు మనకు కాల్ చేసి కాంటాక్ట్ అవుతారు కదా, అప్పుడు యూ కెన్ అటాచ్ ఇట్ ఇన్ అన్ ఈమెయిల్ ఇన్ రెస్పాన్స్ టు దట్ ఈమెయిల్. అంతేగాని అది అయిపోయింది నేను రీసెండ్ చేసేస్తా అది ఇది అని అలా అనుకోకండి. అంతవరకు వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటప్పుడే ప్రాపర్గా చేయడానికి ట్రై చేయండి. నేను ఒక వీడియో క్లియర్గా చేశాను అనమాట, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలనేది కూడా. జస్ట్ ఫాలో ఇట్, అకార్డింగ్లీ మీరు చేసుకోండి. డోంట్ గెట్ పానిక్. ఇక్కడ ఇది చేసేస్తే మనకి రిజెక్ట్ అయిపోతుందని ఏం ఉండదు అనమాట. యూ విల్ గెట్ అన్ ఆప్షన్ టు ఫైండ్ సంథింగ్. ఇంపాసిబుల్ అనేది లేదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, ఫైండ్ అన్ అనదర్ ఆప్షన్. బట్ లెట్స్ ఫైండ్ అనదర్ ఆప్షన్ టుగెదర్ ఆల్సో, అవసరం వస్తే. అంతేగాని భయపడకండి. ఏది బ్రహ్మ విద్య అయితే కాదు, ఇట్ ఈస్ మాన్యువల్ వర్క్ డన్ ఈవెన్ బై దెమ్. సో మనం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బెటర్ బికాజ్ వీఆర్ పేయింగ్. అండ్ రీసెంట్గా ఏంటంటే చాలామందికి అగైన్ వీసా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏపీఎస్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఈరోజు వీసా అప్లై చేయడానికి ట్రై చేస్తుంటే యువర్ ఏపీఎస్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. ఇప్పుడు నాది తప్ప, నా 18,000 పోయిందా అని చాలామంది అనుకుంటున్నారు. యూజువల్గా ఏపీఎస్ మనకి ఇష్యూ చేసేసిన తర్వాత మినిమం 2 to 3 working days పడుతుంది అనమాట విఎఫ్ఎస్ సెంటర్లో మన డీటెయిల్స్ వాళ్ళకి రిసీవ్ అవ్వడానికి. సో మీరు వచ్చిన రోజు మీరు అప్లై చేస్తూ అది వర్కౌట్ అవ్వకపోతే దయచేసి భయపడకండి. ఇట్ ఈస్ వెరీ నార్మల్. 2 to 3 working days తర్వాత ట్రై చేయండి. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. ఎందుకంటే నా రీసెంట్ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇవన్నీ కూడా చెప్తున్నా. లైక్ ఎవరో చెప్పి చేసింది కాదు. నేను అప్లై చేసే స్టూడెంట్స్కి ఫేస్ చేసిన ఇష్యూసే నేను మేజర్గా అడ్రస్ చేస్తాను యూజువల్గా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ దేర్. ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, నేను చాలా వీడియోస్లో డౌట్స్ అని చెప్పాను కాబట్టి రిపీట్ అవ్వని మేజర్ ఇష్యూస్ నేను ఇక్కడ మెన్షన్ చేసా. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఎదర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ ఎక్కడైనా కమెంట్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్.